సో, ఇలాంటి కండిషన్స్‌లో ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా బేబీకి త్రూ ఔట్ ద లైఫ్? లైక్ టు ఈట్ దిస్, టు డూ దిస్, టు డూ నాట్ ఐ మీన్ నాట్ టు డూ దిస్ అండ్ నాట్ టు ఈట్ దిస్ అలా ఏమన్నా లిమిటేషన్స్ ఉంటాయా? అంటే సర్జరీ పరంగా ఏముండవు. ఇప్పుడు ఇక్కడ ఒకటండి సర్జరీ అనేది మనకుంటే సర్జరీ పరంగా ఏమైనా ఉంటే ఎలా ఉంటదంటే లెంగ్త్ ఆఫ్ ది ఇంటెస్టైన్ బట్టి ఉంటుంది. ఓకే. చాలా సార్లు మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఒక పీస్ ఆఫ్ ఇంటెస్టైన్ తీసేస్తుంటాం. ఎప్పుడైతే అడిక్వేట్ లెంగ్త్ ఉండదో అప్పుడు వాళ్ళకు అబ్సార్ప్షన్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. సో ఇది ఓకే. ఒక షార్ట్ గట్ సిండ్రోమ్ అంటాము. ఇవి చాలా రేర్‌గా ఉంటాయి. సో సర్జరీ పరంగా ఏమన్నా ఇబ్బంది పడేటట్టుంటే ఇలా ఇబ్బంది పడతారు. ఇలా కాకుండా కొంతమందికి అబ్సార్ప్షన్ ఇట్‌సెల్ఫ్ జెనెటిక్ లెవెల్‌లో ప్రాబ్లమ్ ఉంటది. మాల్ అబ్సార్ప్షన్ అంటాం. సో వీళ్ళకు మీరన్నట్టు కొన్ని డైటరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొంతమందికి లాక్టోస్ పడదు. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటది. కొంతమందికి గ్లూటెన్ అనే ప్రోటీన్ పడదు. గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటది. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద జెనెటిక్స్ అండ్ అబ్సార్ప్షన్ ప్యాటర్న్స్. సో ఇది డైరెక్ట్ సర్జరీకి రిలేటెడ్ కాదు. వాళ్ళ గట్ యొక్క జెనెటిక్ ఇష్యూస్ అవి. సో, ద పేరెంట్స్ అరౌండ్ హాస్ టు కీప్ మానిటరింగ్ ఎవ్రీ నౌ అండ్ దెన్. సో బేసికల్లీ వెయిట్ గెయిన్ మానిటర్ చేయాలి. వెయిట్ గెయిన్, గ్రోత్ మానిటర్ చేస్తే చాలా విషయాలు అర్థమైపోతాయి మనకు. వ్యాక్సినేషన్‌కి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ చూస్తాం అయన్నీ. వెయిట్ ఎలా ఉంది? హైట్ ఎలా ఉంది? ఈ ఏజ్‌కి సరిపడ్డ హైట్ ఉందా లేదా? ఇవన్నీ మానిటర్ చేస్తాం. సో అందులో మనకు తెలిసిపోద్ది అన్నమాట.